ఫణిగిరి కొండ మీద తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాల వల్ల ఈ కొండ మీద విదేశీయులకు కూడా జ్ఞానబోధ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారట. చాలా కట్టుదిట్టమైన నిబంధనలతో ఒక విశ్వవిద్యాలయంకి మించిన స్థాయిలో బోధన జరిగింది ఈ ఫణిగిరి కొండ మీద. ఇది సూర్యాపేట నుండి జనగాం వెళ్లే జాతీయ రహదారి. అక్కడ దూరంగా కనిపిస్తున్నది ఫణిగిరి కొండ. ఇది జాతీయ రహదారి పక్కనే ఉంది. జాతీయ రహదారి నుంచి టర్న్ తీసుకొని ఫణిగిరి విలేజ్ లో నుండి ఇక్కడికి చేరుకున్నాము. ఈ కొండ మీదే బౌద్ధ స్తూపం ఉంది. ఈ కొండ పడగ విప్పకుండా పడుకున్న పాము ఆకారంలో ఉంటుంది. అందుకేనేమో దీన్ని ఫణిగిరి అంటారు. గూగుల్ మ్యాప్ లో చూస్తే తల, నడుము, తోక ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం నడుస్తున్నది తల భాగం నుండి. ఇలా తల నుండి నడుస్తూ నడుము దగ్గరికి వెళ్తే బౌద్ధ స్తూపం వరకు వెళ్తాము. ఇక్కడ ఆశ్చర్య విషయం ఏమిటంటే పాము బౌద్ధ స్తూపాన్ని వీపుపై మోస్తున్నట్లుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ. మనుషులు అక్కడికి నడిచి ఇక్కడ దారి పడ్డట్లు ఉంది. సీతమ్మ వారి గుండం కన్ను ఆకారంలో ఉంది. కొండ మీద నుండి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది కోదండ రామాలయం. కొండల మధ్య మెలక వంటి ప్రదేశంలో ఆ ఆలయం ఉంది. ఇది కళ్యాణ మండపం. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికంటే ముందే చాలా అపూర్వమైనదిగా భావించిన చారిత్రక సైట్లలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాబోధకుడు గౌతమ బుద్ధుడు. అహింసే పరమధర్మం అని బోధించిన మహనీయుడు. కోరికలే మనిషి దుఃఖానికి కారణమని తెలుసుకున్న బుద్ధుడు వాటిని జయించమని ప్రబోధించాడు. క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో ఇక్కడ బౌద్ధ ఆరామం నిర్మించారు. గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఇక్కడ ఆరామాలు నిర్మించి బౌద్ధం వ్యాప్తం చేసినట్లు పలుమార్లు జరిపిన త్రవ్వకాల్లో బయటపడింది.
ఇక్కడ బౌద్ధ సాధకుల ఆవాసాలు, ప్రార్థనా స్తూపాలు చూడవచ్చు. చైత్య గృహాలలోకి చేరుకునే మెట్ల నిర్మాణం గ్రీకు, రోమన్ పద్ధతులను గుర్తు చేస్తాయి. ఇక్కడ త్రవ్వకాల్లో బుద్ధుని ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, గౌతముని జీవిత విశేషాలను తెలిపే అద్భుతమైన శిల్పాలు, అనేక నాణేలు, మట్టి సున్నపు బొమ్మలు ఎన్నో బయటపడ్డాయి. అవి అన్నీ ఫణిగిరి మ్యూజియంలో భద్రపరిచారు. చిన్న చిన్న బాక్సు గదులు వంటివి బౌద్ధ సాధకులు ఎవరికి వారు వారి సాధనలు చేసుకునేందుకు ధ్యానానికి ఉపయోగపడేలా నిర్మించినట్లు తోస్తోంది. ఇది కట్టడాలకి ఉపయోగించిన ఇటుక. ఈ ఇటుకలు 2 అడుగుల పొడవు, అడుగు వెడల్పు, 3.5 అంగుళాల మందంతో ఉన్నాయి. ఇటుక గోడల మధ్యన మనం ఇప్పుడు ఇనుప కడ్డీలతో రియన్ఫోర్స్ చేసినట్లు అప్పట్లో ఇలా గట్టి రాతి స్తంభాలతో రియన్ఫోర్స్ చేసినట్లు కనిపిస్తున్నవి. ఇవి గోడను గట్టిగా ఆపే పిల్లర్ స్తంభాలు. ఇక్కడ తవ్వకాలు జరుగుతుండగా ఒక చోట బోర్లా పడి ఉన్న భంగిమలో ఒక విగ్రహం కనిపించింది. దాన్ని అత్యంత జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ చూడగా అది తెలంగాణలోనే కాదు, దేశంలోనే ఇప్పటి వరకు దొరికిన విగ్రహాల్లో అత్యంత పెద్దది. ఇంకా ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు దాదాపు 1800 సంవత్సరాల క్రితపు 4 అడుగుల శిల్పం ఒకటి దొరికింది. దానిలో బుద్ధుని జీవిత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. సిద్ధార్థుడు అడవికి వెళ్లటం, బుద్ధునిగా మారి జీవిత పరమార్థం వివరిస్తూ తన బోధనలు విశ్వవ్యాప్తం చేయటం, చివరికి స్వర్గానికి చేరుకోవటం ఆ శిల్పంలో తెలియజేస్తున్న అంశాలు. డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్తూపం ప్రధానమైనది. ఈ స్తూపం మధ్యలో కూర్చొని చూస్తే చుట్టూ పచ్చని పొలాలు కనిపిస్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యులు ఈ స్తూపంపై కూర్చొని ధ్యానం చేశారని, ఆ తర్వాత ఈ కొండ ధ్యానం, బౌద్ధం వ్యాప్తికి అనువుగా ఉండటంతో ఇక్కడ బౌద్ధ పఠనం కూడా జరిగినట్లు తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లను చూస్తే ఇక్కడ బౌద్ధ పఠనం కూడా జరిగినట్లు తెలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి, నాగార్జున కొండ బౌద్ధ క్షేత్రాల లాగానే బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ శివాలయం ఉండేది, దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇవి. త్రవ్వకాల్లో బయటపడ్డవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. కాకపోతే మ్యూజియం క్లోజ్ చేసింది, సో అందుకే అవి చూపించలేకపోతున్నాను. ఇవన్నీ యూ షేప్లో ఉన్న ఆవాసాలు. ఇక్కడ నుండి చూస్తే పచ్చని పొలాలు, నీళ్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సూర్యాపేట నుండి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే టువార్డ్స్ జనగాం ఇక్కడికి చేరుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.